ఓ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు నెల 28వ తేదీ శుక్రవారం రోజున రాఖీ పౌర్ణమి. ఇదే రోజు చంద్రగ్రహణం కూడా సంభవిస్తున్నది. ఈ నేపథ్యంలో పౌర్ణమి తిథి సమయాలు ఎంతవరకు ఉన్నాయి? భద్రాకరణం ఎప్పుడొచ్చింది? ముఖ్యంగా చంద్రగ్రహణం కలిసి వస్తున్నటువంటి వేళ రాఖీ ఏ సమయంలో కట్టాలి? రాఖీ కట్టేటప్పుడు పఠించవలసినటువంటి శ్లోకం ఏమిటి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఇవాల్టి వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ ఆప్యాయత అనురాగాలకు ప్రతీకే ఈ రాఖీ పండుగ, రక్షాబంధన్. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి రోజున ఈ వేడుకను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం కూడా శ్రావణ పౌర్ణమి రోజున ఈ రాఖీ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారండి. ఈ పండుగ రోజున సోదరిమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి వారి ఆయురు ఆరోగ్యాలు సుఖ సంతోషాల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రాఖీ పండుగను చాలా ఉత్సాహంగా కుటుంబ సభ్యుల సమక్షంలో పండుగ వాతావరణంలో జరుపుకోవడం మనకు ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో 2026 సంవత్సరం శ్రావణ మాసంలో ఆగస్టు 28వ తేదీన పౌర్ణమి తిథి సమయాలు ఎంతవరకు ఉన్నాయో చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం. పౌర్ణమి తిథి 2026 సంవత్సరం ఆగస్టు 27వ తేదీ గురువారం రోజు ఉదయం 9 గంటల 8 నిమిషములకు ప్రారంభమై ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజు ఉదయం 9 గంటల 48 నిమిషములకు ముగుస్తుందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయ వేళలో ఉన్నటువంటి తిథిని పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి 2026 సంవత్సరంలో ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజున రక్షాబంధన్ను జరుపుకోవాలని పండితులు స్పష్టం చేస్తున్నారండి. హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యం తలపెట్టినా సరైన ముహూర్తం చూసుకోవడం చాలా ముఖ్యం. రక్షాబంధన్ రోజున రాఖీ కట్టడానికి రెండు ప్రత్యేక ముహూర్తాలు అయితే అందుబాటులో ఉన్నాయండి. మొదటి ముహూర్తం అండి ఉదయం 5 గంటల 57 నిమిషముల నుండి ఉదయం 9 గంటల 48 నిమిషముల వరకు రాఖీ కట్టడానికి అత్యంత అనుకూలమైనటువంటి శుభ సమయము. ఉదయం పూట కుదరని వారి కోసం మధ్యాహ్నం రెండవ ముహూర్తం కూడా ఉందండి. ఇది వచ్చేసి 1 గంట 52 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 35 నిమిషముల వరకు మరో మంచి ముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో కూడా రాఖీ వేడుకలు జరుపుకోవచ్చండి. జ్యోతిష శాస్త్రంలో రాహుకాలం భద్ర వంటి సమయాలను అశుభకరమైనటిగా పరిగణిస్తామండి. ముఖ్యంగా రాహుకాలంలో ఎలాంటి మంచి పనులు కూడా చేయకూడదు. ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజున ఉదయం 10 గంటల 46 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషముల వరకు రాహుకాలం ఉంటుందండి. ఈ సమయంలో రాఖీ కట్టడం వర్జ్యం అన్నమాట. అయితే ఈ సంవత్సరం రక్షాబంధన్ రోజున భద్రదోషం అయితే ఏమీ లేదండి. కాబట్టి ఈ రాహుకాలం మినహా మిగిలిన సమయంలో ఎప్పుడైనా సోదరుడికి రాఖీ కట్టి దీవెనలు పొందవచ్చు. రాఖీ పండుగ రోజున అనుసరించాల్సినటువంటి పూజా విధానం, నియమాల గురించి తెలుసుకుందాం. పూజా కార్యక్రమాల్లో భాగంగా ముందుగా తయారు చేసిన రాఖీని బాలగోపాలుడికి లేదా ఇష్ట దైవానికి సమర్పించి కుటుంబం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకోవాలి. రాఖీ కట్టే సమయంలో సోదరుడి ముఖం తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ఉండేలా చూసుకోవాలి. సోదరుడు నిదుటిన కుంకుమ తిలకం దిద్ది దీపం వెలిగించి ముందుగా దేవుడికి, ఆ తర్వాత సోదరుడికి హారతి ఇవ్వాలి. తర్వాత మీ సోదరుడి కుడి చేతి మణికట్టుకు రాఖీ కట్టి మిఠాయి తినిపించి నోరు తీపి చేయాలి. సోదరుడు తన శక్తి కొద్దీ కానుకలు లేదా బహుమతులు అందించి సోదరికి ఆశీస్సులు ఇవ్వాలి. 2026 సంవత్సరంలో మనకి రాఖీ పౌర్ణమి రోజునే అంటే ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజునే చంద్రగ్రహణం కూడా సంభవిస్తున్నది. అంటే రాఖీ పండుగ, చంద్రగ్రహణం రెండూ కూడా ఒకే రోజు ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు ఆ రోజున రాఖీ కట్టొచ్చా లేదా అని చాలా మందికి ఉన్నటువంటి డౌటు. ఈ సంవత్సరం ఏర్పడిపోయేటువంటి ఈ రెండవ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎటువంటి సూతక నియమాలు కూడా మన భారతదేశంలో ఉన్న వారికి వర్తించవు. అందువలన ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజున నిరభ్యంతరంగా రాఖీ వేడుకలు నిర్వహించుకోవచ్చు. రాఖీ కట్టేటప్పుడు శక్తివంతమైనటువంటి రక్షామంత్రం లేదా శ్లోకాన్ని పఠించాలి. ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేనత్వం అభిబధ్నామి రక్షే మాచల మాచల. ఎంతో శక్తిమంతుడైన దానవుల రాజు మహాబలుడైన బలి చక్రవర్తికి ఏ రక్షాసూత్రమైతే కట్టారో అదే పవిత్రమైన రక్షాసూత్రంతో నిన్ను కూడా బంధిస్తున్నాను, రక్షణగా కడుతున్నాను. ఓ రక్షాసూత్రమా, ఎల్లప్పుడూ ఇతన్ని కాపాడుతూ స్థిరంగా ఉండు అని దీని అర్థం. 2026 సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు నెలలో
శ్రావణ పౌర్ణమి రోజు వస్తున్నటువంటి రాఖీ పండుగ గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.